కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సాయి పల్లవిని స్క్రీన్ పై ఒకే విధంగా చూపించడంతో బోర్ కొట్టేస్తోంది ఆడియన్స్ కి. రెగ్యులర్ సాక్రిఫైస్ స్టోరీస్ అండ్ సాడ్ రోల్స్ చూసిన సగటు మూవీ లవర్స్ ఆమె నుండి వేరేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సౌత్ లో ఇలా అంటున్నారనే నార్త్ బాట పట్టింది. మరి బీటౌన్ లో డిఫరెంట్ కెరియర్ ని బిల్డ్ చేసుకుంటుందా? దక్షిణాదిలో గీసుకున్న గీతలు ఉత్తరాదిలో చెరిపేస్తుందా? కెరియర్ స్టార్టింగ్ లో స్ట్రాంగ్ గర్ల్ క్యారెక్టర్స్ చేసిన సాయి పల్లవి తర్వాత సాడ్ హీరోయిన్ రోల్స్ కి షిఫ్ట్ అయింది. ఆమె క్యారెక్టరైజేషన్ కు వెయిట్ ఉంటున్నా తెరపై కనిపించిన ప్రతి సినిమాలోనూ ఏడుస్తూ ఉంటే ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. స్టీరియో టైప్ సినిమాలు చేయొద్దంటూ కర్చీఫ్ తెచ్చుకోలేకపోతున్నామని ఓపెన్ గా కామెంట్లు పెడుతున్నారు. న్యాచురల్ బ్యూటీ నుండి సంథింగ్ న్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. ఫిదాతో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచేసిన భానుమతి అలియా సాయి పల్లవి గ్లామర్ రోల్స్ చేయనని ఫస్ట్ నుండి గిరీస్ కూర్చుంది. సౌత్ సినిమాల్లో ఎక్కడా అతి చేయలేదు. దీంతో న్యాచురల్ బ్యూటీ గ్లామరస్ గా కనిపించదని మూవీ లవర్స్ కూడా ఫిక్స్ అయ్యారు. అలాగే అస్తమాను సాడ్ రోల్స్ చూడలేకపోతున్నారు. కొత్త జోనర్స్, రోల్స్, క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలన్నది వారి అభిప్రాయం. ఇలా అంటున్నారని సౌత్ నుండి బీటౌన్ బాట పట్టింది న్యాచురల్ బ్యూటీ. నార్త్ లో 2 ప్రాజెక్టులతో బిజీగా ఉంది సాయి పల్లవి. అమీర్ ఖాన్ సన్ జునైద్ హీరోగా ఏక్ దిన్ తో బీటౌన్ ఎంట్రీ ఇస్తోంది బ్యూటీ. బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రామాయణ చేస్తోంది. ఏక్ దిన్ లాస్ట్ ఇయర్ షూటింగ్ కంప్లీట్ కాగా రిలీజ్ కావాల్సిందే. రణబీర్ రాముడుగా సాయి పల్లవి సీతగా కనిపించబోతున్న రామాయణ సెట్స్ పై ఉంది. 2 పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ నితీష్ తివారీ. ప్రెజెంట్ సాయి పల్లవిపై వనవాసానికి సంబంధించిన సీన్స్ తీస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా వస్తున్న ఏక్ దిన్ ఈ ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు సౌత్ లో గ్లామర్ రోల్స్ చేయని సాయి పల్లవి కూడా బీటౌన్ వెళ్ళాక రూల్స్ బ్రేక్ చేసి కీర్తి సురేష్ లా మారిపోతుందా? డీ గ్లామరైజ్డ్ పాత్రలతోనే ఎస్టాబ్లిష్ అవుతుందా? పక్కింటమ్మాయి తరహా పాత్రలే చేస్తుందా అనేది చూడాలి. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ మూవీ పరమ సుందరి వాయిదా పడనుందా? ఆ హీరో కోసం సిద్ధు తప్పుకోబోతున్నాడా? ఆగస్టు బరిలో దింపేందుకు మెడాక్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తోందా? పరమ సుందరి పోస్ట్ పోన్ పై వాస్తవం ఎంత? జాన్వీ, మృణాల్ ఠాకూర్ మధ్య బాక్స్ ఆఫీస్ వార్ తప్పదా? చెప్పిన టైంకి పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా థియేటర్స్ కి రావడం కష్టంగా మారింది. బాలీవుడ్ టు మాలీవుడ్ వరకు ఇదే సిచ్యువేషన్. క్లాషెస్ వద్దనుకుని తప్పుకున్నవి కొన్నైతే ఇతర ఇష్యూల వల్ల మరికొన్ని పక్కకి తప్పుకుంటున్నాయి. హరిహర వీరమల్లే కాదు మొన్న భూల్చుక్ మాఫ్ పలు సార్లు వాయిదా పడి ఎట్టకేలకు వారం రోజుల పాటు థియేటర్లో సందడి చేసింది. ఇప్పుడు మరొక బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పరమ సుందరి కూడా పోస్ట్ పోన్ అవుతుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ పరమ సుందరి. సౌత్ అమ్మాయి, నార్త్ అబ్బాయి మధ్య పుట్టే ప్రేమను మరొకసారి సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకొస్తున్నాడు తుషార్ జలోటా. రీసెంట్లీ ఫస్ట్ లుక్ రివీల్ చేసింది మెడాక్ ఫిల్మ్స్. కేరళతో పాటు పలు చోట్ల షూటింగ్ జరుపుకున్న ఈ బొమ్మ ఫెబ్ లో షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. జూలై 25న రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ కొన్ని రోజుల నుండి ఓ వార్త హల్చల్ చేస్తోంది. సినిమా పోస్ట్ పోన్ అవుతుందని రూమర్లు పుట్టుకొచ్చాయి. ఆగస్టు నెలలో సినిమాను రిలీజ్ చేయాలని మెడాక్ ఫిల్మ్ ప్లాన్ చేస్తుందని లేటెస్ట్ బజ్. జూలై 25నే పరమ సుందరికి పోటీగా అజయ్ దేవ్గన్ సన్ ఆఫ్ సర్దార్ 2 వస్తోంది. అజయ్ దేవ్గన్, మృణాల్ జంటగా నటిస్తున్నారు. కాగా అజయ్ కి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధు తప్పుకున్నాడన్నది గాసిప్. అయితే వీటన్నింటికి చెక్ పెట్టింది మెడాక్ ఫిల్మ్స్. ఏడాది బిగ్గెస్ట్ లవ్ స్టోరీని తీసుకొస్తున్నట్లు ఏఐతో కూడిన వీడియోను రిలీజ్ చేస్తూ జూలై 25నే థియేటర్లోకి వస్తుందని అనౌన్స్ చేసింది. దీంతో రూమర్లకు చెక్ పెట్టినట్లయింది. అంటే జాన్వీ, మృణాల్ ఇద్దరూ ఒకే రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడబోతున్నారు. మరి వీరిలో గెలిచేదెవరో, ఓడేదెవరో, ఏ బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందో వచ్చే నెల మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ రాకెట్ వేగంతో సినిమాలు చేస్తూ నిత్యం లైమ్ లైట్ లో ఉన్న మీనాక్షి చౌదరి ఇప్పుడు సైలెంట్ అయిందేంటి? ఛాన్సులు రావట్లేదా లేక ఆచితూచి అడుగులేస్తోందా? సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మీనమ్మ చేస్తున్న ప్రాజెక్టులేంటి? ఎంతవరకు వచ్చాయి? హిట్ సిరీస్ హీరోలకి కాదు హీరోయిన్లకు కూడా క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా మీనాక్షి చౌదరి కెరియర్ కి మంచి బూస్టింగ్ ఇచ్చింది. కెరియర్ స్టార్ట్ అయిన 4 ఏళ్లలో 3 సినిమాలు చేసిన ఈ హర్యానా డాల్ హిట్ 2 వచ్చిన 2 ఏళ్లలో 8 సినిమాలు నటించింది. 2024లో మేడం చూపించిన హవా అంతా ఇంత కాదు. ఎక్కడ చూసినా ఈ భామే కనిపించింది. తెలుగు, తమిళ చిత్రాల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా అయిపోయింది.
గుంటూరు కాలంలో మహేష్ బాబు మరదలిగా నటించిన మీను, గోట్, లక్కీ భాస్కర్ చిత్రాలతో మంచి హిట్స్ ని అందుకుంది. కానీ మిగిలినవన్నీ కూడా ఫ్లాప్సే. జోరైతే చూపించగలిగింది కానీ సగానికి పైగా చిత్రాలు డిజాస్టర్స్ కావడంతో ఆమె సక్సెస్ రేషియో పడిపోయింది. దీంతో ఆలోచనలు పడ్డ మాజీ మిస్ ఇండియా ఇప్పుడు ఆచితూచి స్క్రిప్టులను ఎంచుకుంటోంది. పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం బెటర్ అనుకున్నట్లు కనిపిస్తోంది మేడం. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో భారీ హిట్ అందుకున్న మీనాక్షి ప్రెజెంట్ 2 మూవీస్ లో వర్క్ చేస్తోంది. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు డైరెక్షన్ లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిస్తున్న మైథలాజికల్ ఫిల్మ్ లో నటిస్తోంది మీను. వృషకర్మ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. అన్నపూర్ణ స్టూడియోస్ లో 10 కోట్లతో వేసిన సెట్ లో షూట్ చేస్తున్నారన్నది సమాచారం. అలాగే నవీన్ పోలీ సెట్ తో అనగనగా ఒక రాజు చేస్తోంది. ఇది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ 2 తప్ప కొత్త సినిమాలకు సైన్ చేసినట్లు బజ్ లేదు. చూడపోతే చైతు 24 కూడా భారీ విఎఫ్ఎక్స్ కారణంగా నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉందని టాక్. అంటే మీను ఈ ఏడాది కనిపించడం కష్టమే, లేక ఏదైనా ప్రాజెక్టుతో సడన్ ఎంట్రీ ఇస్తుందేమో వెయిట్ అండ్ సీ. లాస్ట్ 5 years నుండి ఏడాదికి ఒక్క సినిమాను దింపేందుకు తంటాలు పడుతున్నాడు శాండల్వుడ్ హీరో ఉపేంద్ర. కానీ రీసెంట్లీ స్పీడ్ పెంచాడు. వరుసగా ప్రాజెక్టులని లైన్లో పెట్టేస్తున్నాడు. ఒకటి కాదు 3 ఇండస్ట్రీస్ ని టార్గెట్ చేస్తున్నాడు. ఈ మార్పుకు రీజన్ యంగ్ హీరోలా, ఫ్యాన్స్ మీద ప్రేమ పెరిగిందా, లేక మరేదేమైనా రీజన్ ఉందా? స్టార్డమ్ వచ్చాక ఏడాదికి 1 లేదా 2 చిత్రాలు చేస్తే చాలే అని స్టార్ హీరోస్ సరిపెట్టేస్తున్నారు. తెలుగులోనే కాదు కన్నడలోనూ సేమ్ సిచ్యువేషన్. శాండల్వుడ్ స్టార్స్ కిచ్చా సుదీప్, ఉపేంద్రలు కూడా ఏడాదికి జస్ట్ 1 మూవీతోనే పలకరిస్తున్నారు. అది కూడా చాలా కష్టంగా. లాస్ట్ 5 years లో ఉపేంద్ర చేసింది 4 సినిమాలే, అవి కూడా డిజాస్టర్స్. కానీ సడన్ గా ఉప్సీ యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. వరుసగా ప్రాజెక్టులను అనౌన్స్ చేయడమే కాదు, సెట్స్ పైకి తీసుకెళ్లిపోతున్నాడు. వర్సటైల్ స్టోరీస్ తో సౌత్ లో పిచ్చ ఫ్యాన్స్ ని ఏర్పరచుకున్న ఉపేంద్ర ఆ క్రేజ్ ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. వెనకొచ్చిన హీరోస్ అంతా పాన్ ఇండియా లెవెల్లో ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడంతో పాటు భారీ మార్కెట్ పెంచుకుంటే ఎప్పటి నుండో ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఉపేంద్ర ఇప్పుడు ఓపెనింగ్స్ రాబట్టుకోవడంలో కూడా తడబడుతున్నాడు. ఫెయిల్యూర్స్ వస్తే కానీ తత్వం బోధపడలేదు ఈ హీరోకి. అందుకే రూట్ చేంజ్ చేశాడు. వరుస ప్రాజెక్టులతో బిజీగా మారుతున్నాడు. హీరోగానే చేస్తా అని ఫిక్స్ కాకుండా ఏ రోల్ చేసేందుకైనా సై అంటున్నాడు. వరుస ఫ్లాప్లతో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న ఉప్పి మళ్ళీ కంబ్యాక్ కోసం గట్టిగా కష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు శాండల్వుడ్ లో ప్రాజెక్టులు చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్న ఉప్పి ఇప్పుడు 3 ఇండస్ట్రీస్ ని మడత పెట్టేస్తున్నాడు. కన్నడలో బుద్ధివంత, త్రిశూలం, 45 తో పాటు రీసెంట్ గా భార్గవ అనే మూవీ స్టార్ట్ చేశాడు. మరో 2 లైన్లో ఉన్నాయి. ఇవే కాకుండా తమిళంలో కూలీ, తెలుగులో ఆంధ్ర కింగ్ తాలూకా చేస్తున్నాడు. 3 ఏళ్ల తర్వాత టాలీవుడ్ ని పలకరిస్తున్న ఉపేంద్ర కోలీవుడ్ లో 17 ఏళ్ల తర్వాత టచ్ లోకి వచ్చేస్తున్నాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ కమిట్మెంట్స్ తో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేటట్లు కనిపిస్తున్నాడు. లోకేష్ కనగరా సినిమాటిక్ యూనివర్సల్ బెంచ్ లో సంయుక్త ఆల్రెడీ ఫిక్స్ కాగా మరొక 2 భామలకు ఛాన్స్ ఇచ్చాడట డైరెక్టర్. బాలీవుడ్ ఆంథాలజీ మూవీ మెట్రో ఇన్ దినో నుండి ఓ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ఆర్యా 360 మూవీ టైటిల్ టీజర్ అనౌన్స్ చేశారు. వీటి ఫుల్ డీటెయిల్స్ మీకోసం. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న 4th వెంచర్ బెంచ్. రాఘవ లారెన్స్ హీరోగా జీ స్క్వాడ్ బ్యానర్ పై లోకి తెరకెక్కిస్తున్నాడు. బక్యరాజ్ కన్నన్ దర్శకుడు. రీసెంట్లీ నివిన్ పౌలీని ఇంట్రడ్యూస్ చేసింది టీం. కాగా హరీష్ కళ్యాణ్ నటించబోతున్నాడని టాక్. అలాగే ఇందులో సంయుక్త మీనన్ ఫైనల్ కాగా ఇప్పుడు మరో 2 భామల్ని పట్టుకొస్తున్నారని సమాచారం. ప్రియాంక మోహన్తో పాటు మడోన్నా సెబాస్టియన్ కూడా నటించబోతున్నారన్నది లేటెస్ట్ కోలీవుడ్ బజ్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ బస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆంథాలజీ మూవీ మెట్రో ఇన్ దినో. అనుపమ్ ఖేర్, ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్, కొంకనా సేన్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, ఫాతిమా సనా షేక్ నటిస్తున్నారు. జూలై 4న థియేటర్లోకి వస్తున్న ఈ సినిమా నుండి కోలీవుడ్ ఆర్యా 36 మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. అనంతన్ కాడు టైటిల్ టీజర్ అనౌన్స్ చేసింది టీం. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ స్టోరీలా కనిపిస్తుంది. అడవిని నమ్ముకుని నివసించే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పోరాటంలా కనిపిస్తుంది. రెజీనా, నిఖిలా విమల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎంపరాన్ రచయిత మురళీ గోపి ఈ సినిమాకు కథ అందించారు.